చూసిన బర్నీ గారు వేరే, ఇవాళ ఎపిసోడ్ లో మనం చూస్తున్న గారు బర్నీ గారు వేరే అని అనిపించింది. ఎందుకు అని అంటే సో తనుజ గారి ఫుడ్ మెంటరింగ్ విషయంకి వచ్చేసరికి సో ఆవిడ సైడ్ ఉండి నిలబడకుండా మాట్లాడకుండా సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నట్టు అనిపించింది. సో దీని సైలెన్స్ వెనకాల ఒక కారణం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే సంజన గారు బర్నీ గారి పేరైతే తీసుకొని వచ్చారు, ఫుడ్ మెంటర్ గా ఈయన ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఆ విషయం మీద ఆయన మనసులో పెట్టుకొని సో అది బయటికి చెప్పకుండా ఎవరి సైడ్ నిల్చోకుండా ఎవరి సైడ్ సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా చూస్తూ ఉన్నారేమో అని అనిపించింది. సో అంత పెద్ద గొడవ అవుతున్నా సరే ఎప్పుడు తనుజ గారికి సపోర్ట్ చేసే ఆయన ఈ విషయంలో మాత్రం ఆయనకు ఒక ఫేవర్ జరుగుతుంది అనే ఒక విషయాన్ని ఆయన గ్రహించినప్పుడు సంజన గారి సైడ్ నుంచి లైక్ ఆయన ఫుడ్ మెంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు సో వెంటనే ఆయన సైలెన్స్ అయిపోయి ఎవరికి సపోర్ట్ చేయకుండా కొంచెం సైలెన్స్ గేమ్ అన్నట్టు అనిపించింది. అండ్ అది కూడా తనుజ గారికి బయటికి చెప్పకుండానే అలాగే మెయింటైన్ చేయడం అనేది కొంచెం హర్టింగ్ అనిపించింది. సో ఆ విధంగా మనం చూసుకున్నాము అని అంటే సో ఆయన ముందు ఒకలాగా సో తనుజ గారి వెనకాల కూడా ఒకలాగా మాట్లాడుతున్నట్టు కూడా అనిపించింది. ఇవాళ మనం ఎపిసోడ్ లో ఒక క్లిప్ చూసుకున్నా కూడా ఏమవుతుంది అని అంటే ఇమాన్యుల్ గారితో బర్నీ గారు కూర్చొని చెప్తూ ఉంటారనమాట. సో ఆవిడ అలా అర్చడం ఏంటి అదేంటి అని చెప్పి సో మొత్తం ఆ కన్వర్సేషన్ అంతా మనం విన్నాము అని అంటే సో ఆయన తనుజ గారి ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉన్నట్టయితే నాకు అనిపించింది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి.